అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆనాడు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం అడిగితే పట్టించుకోలేదని గుర్తు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ పై అసెంబ్లీలో చర్చ జరిగితే వారి బండారం బయటపడుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని అన్నారు ఆది శ్రీనివాస్. పార్టీకి అప్పుడే వణుకు మొదలైనట్టుంది. మా స్పీకర్ గారిని కలిసి రేపు అసెంబ్లీలో జరిగేటువంటి సందర్భంగా పీపీటీ ద్వారా మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాళేశ్వరం పేనని. ఇప్పటికే మీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారే కర్మ కర్త ఇంజనీరు కాంట్రాక్టర్ గా అన్ని రకాలుగా అసెంబ్లీలో పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం నుంచి గొప్పలు చెప్తే ఏమైందో అంటున్నా. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో కుంగిపోయింది, బొంగలు పడ్డాయి కదా. ఈరోజు సుందిల్లా అన్నార బొంగలు పడిపోయాయి. ఈరోజు మేడిగడ్డ కుంగిపోయినటువంటి సందర్భం. ఆ రోజు పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాకు కూడా అవకాశం ఇవ్వమంటే ఆనాడు ఇవ్వని ఈ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందా అంటున్నా. ఎందుకు ఈ వణుకు మీకు అంటున్నాం. పీసీ ఘోష్ గారి నివేదిక ఒక కమిషన్ అందులో ఉన్నటువంటి అంశాలను అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా, అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఏ విధంగా చర్య తీసుకోవాలో చెప్పని ముందుకు పోతామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమస్య స్వతంత్రం చెబితే కూడా ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆపాలని చూసి ఏదో వారికి ఏదో మచ్చ వచ్చే తీరులో ప్రవర్తిస్తామని. ఇప్పటికే మీకు పెద్ద మచ్చలు పడ్డాయి కదా. ఇప్పటికే మా పరువేదో తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మేడిగడ్డ దగ్గర కూలినటువంటి అయిన వల్ల తెలంగాణ పరువు గంగలో కలిసింది కదా. మీ అవినీతి అక్రమాలతోని కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్నటువంటి సందర్భం, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నటువంటి సందర్భంలో చేయడం వల్లనే కదా ఈరోజు తెలంగాణ పరువు ప్రతిష్ట గంగలో కలిసింది. మీ వల్ల కదా అంటున్నా. ఓ 5 ఏళ్లు కేసీఆర్ గారు, ఓ 5 ఏళ్లు హరీష్ రావు గారు, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి సాగునీటి శాఖ మార్చారు.